Welcome everybody. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో టీఎస్ హైకోర్టుకి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో భాగంగా ఇక్కడైతే చూడండి, ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది కదా, రిక్రూట్మెంట్లో సెకండ్ వన్ అయితే చూడండి, సెకండ్ వన్ అలాగే థర్డ్ వన్ అయితే చూడండి. నోటిఫికేషన్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ for the post notified 03/03/2022 under తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించి వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నాము. అయితే చూడండి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్, అలాగే వీటికి సంబంధించిన రెఫరెన్స్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్. అలాగే ఫస్ట్ పారాగ్రాఫ్లో మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటారో ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ నోటిఫైడ్ అండర్ ద నోటిఫికేషన్ ఫస్ట్ సైట్ అనేది ఇవ్వడం జరిగిందా, వీళ్ళందరికీ ఎవరైతే ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకుంటారో, పోస్టులకి అప్లై చేసుకుంటారో వాళ్ళకి హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద హాల్ టికెట్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ ఆర్ హోస్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ వెబ్సైట్ ఆఫ్ ద హైకోర్ట్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ అయితే అలాగే హాల్ టికెట్స్ అయితే పెట్టామని అయితే చెప్తున్నారు. టు ఎనేబుల్ ద క్యాండిడేట్స్ డౌన్లోడ్ ద సేమ్ అండ్ అటెండ్ ద ఎగ్జామినేషన్, వీటికి మీరు ఎనేబుల్ చేసుకొని హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాలని అయితే చెప్తున్నారు. అలాగే సెకండ్ పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ సేమ్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఇన్ మల్టిపుల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్లో సేమ్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆర్ కంబైన్డ్ ఇంటూ వన్ క్లస్టర్, వాళ్ళందరినీ ఒక క్లస్టర్ లాగా అయితే చేస్తామని చెప్తున్నారు. బై యూజింగ్ మల్టిపుల్ ఓటీపీఆర్ ఐడీస్ని యూజ్ చేసుకుని వాళ్ళని అయితే ఒక క్లస్టర్గా అయితే ఫామ్ చేస్తామంటున్నారు. అలాగే వాటికి ఎవరైతే వీళ్ళ వాటికి అప్లై చేసింటారో వాళ్ళకి సింగిల్ హాల్ టికెట్ విల్ బి ఇష్యూడ్ అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సింగిల్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే థర్డ్ పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్డ్ ఇన్ ద హాల్ టికెట్లో మెన్షన్ చేసిన విధంగానే మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నింటిని అయితే ఒకసారి చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ కమ్ ప్రిపేర్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ యాజ్ పర్ ద వెన్యూ, మీకు ఇచ్చిన వెన్యూ ప్రకారంగా అయితే మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏ డేట్ రోజు, ఏ టైమింగ్ రోజు మీకు ఎగ్జామ్ ఉంది అనే దాని గురించి అయితే ఈ హాల్ టికెట్స్లో అయితే ఉండడం జరుగుతుంది. ఆ డేట్ రోజు మీరైతే ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఇక్కడ హైకోర్టు వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది, దాంట్లోకి వెళ్ళి మీరైతే మీ హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు. అలాగే వీటికి సంబంధించిన లింక్ వచ్చేసి ప్లీజ్ డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ ఫర్ ద బిలో లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఈ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీకు అయితే డైరెక్ట్గా అయితే ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ వెబ్ పేజ్ని అయితే ఒకసారి అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, దీనికి సంబంధించిన వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు ఫస్ట్లో అయితే రిజిస్ట్రేషన్ ఐడి అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరైతే క్యారెక్టర్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అని క్లిక్ చేస్తే మీకైతే హాల్ టికెట్స్ అయితే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పక్కన ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించిన అప్డేట్. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.